ఎంజాయ్. నేను ఇక్కడ ఎంజాయ్. ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేలా ఉన్నారు. గోవా టు హైదరాబాద్ జంప్ అయిపోతారా? ఈ గేమ్స్ ద్వారా మీ గేమ్స్ చెప్తా. ఏంటి నేను నీకు దూరం అయిపోయానని చెప్పి బాధపడుతున్నావా? ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ 1. హిందీ మే ఘోషణ కే లియే 2 నంబర్ దబాయియే. తెలుగులో సమాచారం వినటకు 3 అంకె నొక్కి పెట్టేయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి. రేయ్, ఈ మధ్య ప్రతి ఒక్కడికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా. హలో, అగ్గిపెట్టుందా? అరే, లైటర్ కూడా రివాల్వర్ లా తయారవుతున్నాయిరా. హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా? అంటే ఇది లైటర్ కాదా, బొమ్మ తుపాకా? బొమ్మ తుపాకా! బొమ్మ తుపాకీ అంటరా? బొమ్మో దానమ్మో తెలిసిందిగా. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నీకేం కోపం లేదుగా? మనలో మన కోపాలేంట్రా? అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? స్టూపిడ్. గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చావా? హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. నీకు అసలు బుద్ధి ఉందా? ఈ పని తప్ప ఏ పని సరిగ్గా చేసావా? ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా? ఓ, చేయాలంటే సరైన మోడల్ దొరకదేటి. మందిర్ అయితే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదని తీసుకొచ్చాను. చూడు, షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్, యూనో. డార్లింగ్, నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి కథలు చెప్తావా? అవును రే, కొంపతీస్ గోవాలో కానీ కమిట్ అయ్యావేంటి? బ్యాడ్ గా థింక్ చేయకు. ఇంత ముందు అమ్మాయిలా కమిట్ అవ్వలేదు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. అబ్బో, నువ్వేదో పెద్ద మన్మధుడు అని అమ్మాయి లైక్ చేయట్లేదురా. నీ వెనకాల కారు, డబ్బు, నీ ప్రొఫెషన్ చూసి నిన్ను ట్రాప్ చేస్తుంది. నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుని తిరుగుతున్నావు. రేయ్, నీది లవ్ కాదరా, కొవ్వు. వెంటనే అమ్మాయిని గోవా పంపించే. బావా, ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది, ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది, ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది, దానికి ఓ రోజు ఉంటది. అలాగే ప్రతి మగోడు వెనకాల ఒక ఆడది ఉంటది. అందుకే మందిర్ నా వెనకాల వచ్చింది. అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది. ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది. అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు. అమ్మాయిని పంపించే. ప్రాబ్లమా?
అది ఎలా ఉంటది? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగినెల్లటికి ఈ భూమి చేరదని నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే నిన్ను తలచి మై డోంట్ వరీ బ్రదర్. ఇంతకీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? భూమికి జానబెత్తలేవు. నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు? చూడు మిస్టర్. మిస్టర్ కాదు, జేమ్స్. సారీ మిస్టర్ జేమ్స్. యా. అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టే అని కాదు, అసలు విషయం ఉందా లేదా అని. ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది. హలో, ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు? మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా? ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును బ్రదర్, ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెయిల్యూర్సే మళ్ళాగా. టేక్ ఇట్ ఈజీ. జస్ట్ ఎ మినిట్. 1 minute. Excuse me. Smile, please. ప్రసా, మనకు పబ్లిసిటీ నచ్చదు. ఏం పగలు తీసావా నీకు పబ్లిసిటీ? ఈ స్టూడియోలో నేను వర్కర్ని. నా పేరు వీర్రాజు. దీన్ని డెవలప్ చేసి ప్రింట్స్ వేయి. అలాగే. పేరేటో? జేమ్స్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. బయట మీరు చూసిన మరగుజ్జు ఈ ఫోటోలో ఉండే వ్యక్తి ఒక్కడే. ఓహో, అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. మీరు హైదరాబాద్ కొత్త? కాదు, హైదరాబాదే నాకు కొత్త. తెలివిగా మాట్లాడాను అనుకోవద్దు. అచ్చా, రేయ్ కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్ గా చెప్పు. హూ ఇస్ హి? ఏదో సరదాగా జోక్ చేసిన. జేమ్స్ కి జోక్స్ అంటే గిట్టవరా? కమ్ ఆన్ టెల్ మీ, హూ ఇస్ హి? హూ ఇస్ హి? ఇతని పేరు కె శ్రీనివాసరావు. సినిమాల్లో వేషాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాక బ్రతుకుతరి కోసం ఈ స్టూడియో పెట్టాడు. కానీ నటన మీద ఉన్న మమకారం చావక ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ కంటిన్యూ. నటుడికి నటనే ముఖ్యం, సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు. జీవ నటుడా? ఎస్ మిస్టర్ జేమ్స్. అతనికి విగ్గు పెడితే చాలు, అది పాత్ర అన్న విషయం మర్చిపోయి జీవించేస్తాడు. మళ్ళీ విగ్గు తీసేసరికల్లా మామూలు మనిషి అయిపోతాడు, అంతే. ఓహో, ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, ప్రిన్సెస్ రెడీగా ఉంచు. అలాగే. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు? అక్కర్లేదు. తమరు వెళ్ళరండి. రావు గారు, మీ వేషం అదిరిపోయింది. మా వేషం డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. డబ్బులేంటి, వేషం ఏంటి? ఒక పక్క నా ప్రియురాలు వెళ్ళిపోయి బాధలో ఉంటే నువ్వేంటమ్మా? రేయ్, ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా, పేకండ్రా. కర్మ, ఈడొకడు. ఎరా ఎర్రాజో, ఈ జనం ఏంటి? వీళ్ళ ఎదవేశాలేంటి? ఎదవేషాలు నువ్వే చాలంటే కాసేపట్ట పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోలం చేసి పారించావు. అక్కడ రామారాయణ గారి స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటుందో. అది సినిమా స్టూడియో, ఇది ఫోటో స్టూడియో. తొండకి అనకొండకి ఉన్నంత తేడా ఉంది. ఏడ్చావులే, ఎలాగజానని పంపించాయి. నో 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 నో, నాకు కాదు, బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా, ఎంత ద్రోహమా! గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేకెట్టింగ్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగ నీతులు తీసేసాం గరగోతులోని. చెప్తాను పద, వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిచేద్దాం. బావా, మనని ఇక్కడ చూడకూడదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను తర్వాత చెప్తాను కదా. ఏం పర్లేదని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారా? ఇప్పుడు తప్పించుకోలేరా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం మారుకుంటున్నారో విందాం. పద బావా, అయిపోయావు. డార్లింగ్, ఎక్కడికే డార్లింగ్? నేను చెప్పేది నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ బతికిపోయాడు. ఓకే, మిమ్మల్ని వదలను. మీకు ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. సూపర్ ఐడియా. అక్కడే మా బావగడ సంగతి తెలిచేద్దాం.
ఎవరంటే వచ్చినా సరే మీరు స్ట్రైట్ గా పోరండి అంతే. పోరండి. అమ్మా ఏమైంది సారు? బల్బు బద్దలైపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదే నా ఆఫీస్. నీదా? నాది నీదైనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి బావా బావమర్దలిద్దరు గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లో దించేస్తున్నారు. హాయ్ సంధ్య, ఫోటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్. షీ ఇస్ మై లవ్, షీ ఇస్ మై వుడ్ బి. మందిరా, హి ఇస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డ్యామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. రోసి, షీ ఇస్ ఏ ఇంటర్నేషనల్ మోడల్, యు నో. వీడే పెద్ద ఇంటర్నేషనల్. వీడినే డ్రాప్ చేసిందంటే ఇది ఇంకా పెద్ద చదువు అయి ఉంటుంది. కైలా ఉంది కదా. హాయ్ కామరాజ్, హాయ్ మందిరా, హాయ్ అర్చన. రేయ్ ఒకసారి లోపలికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాది కూడా సేమ్ డైలాగ్. ఆ మీ ఇద్దరు మాడుకుంటా ఉండండి, నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తా. సో రేయ్ ఆ అమ్మాయిని గోవా పంపించుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చేవేంటి? నువ్వు మాత్రం అచ్చన్న గోవా నుంచి ఇక్కడ తెచ్చుకోలేదా? అచ్చింది గోవా కాదు, వైజాగ్. మందిరది కూడా గోవా కదా, బందరా. ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు? అచ్చిన టాలెంట్ చూసే మన ఆఫీస్ లో జాబ్ ఇచ్చాను. అయ్యి బాబు, ఉద్యోగం కూడా ఇచ్చావా? అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్? గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డావు ఎవరైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. నేను లవ్ లో పడ్డా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చా, మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు. ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దండం పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది. నువ్వు అర్జెంట్ గా మన పేరెంట్స్ కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తోని నేను మందిరితోని లవ్ లో ఉన్నావని చెప్పవా? ఎప్పుడు చూసినా లవ్వు లవ్వు, అది తప్ప వేరే ధ్యాస లేదురా నీకు. అది కాదు బావా, బయటికి లవ్వు. బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్ని లవ్ చేస్తున్నావు. కానిస్టేబుల్, ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం చల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. ఏట్రా ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పినట్టు చేయాలిగా మరి. చేద్దరుగానే సాయంత్రం మీ బ్యాట్ ఎలా ఓడిస్తాడరా? మీ బాబు ఇస్తాడా? అని చెప్తాను. తప్పైపోయింది బాబు, తప్పైపోయింది. మీరు వెళ్ళిపోండి. అదే Come on, darling. వీడెవడో విద్య పెడితే చాలు జీవించేస్తాడు. పిచ్చిపోల ఏదో రోజున దుంప దించేస్తాడు. హాయ్ హాయ్. ఫుల్ హాఫా? ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్. నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, మేము ఇక్కడ ఫోటోలు తేయడానికి రాలేదు. మరి దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రోడు ఫోటో ఒకటి కావాలి. పెళ్లి సంబంధానికి. పెళ్ళా? ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి? ఇంతకీ ఎవరికి? నాకే. నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను. ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు.
ఈడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎటకయ్య బాబు, ఆ ఫోటో నాదే. నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్. ఇంకా మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులండి కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయితే ఓకే, ఇదిగోండి. మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకిల్ గడి లక్కీ ఫీలో బంగారులోని సంబంధం దొరికింది వీడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన అచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మి వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగారి మొహాన్ని కొడితే వెంటనే మెలో నరాలన్నీ దిగిపోయి ఆ కాళ్ళ మీద పడి అచ్చిన ప్రాణం వేస్తే ఒప్పేసుకుంటాడు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇదేదో మాఫియా గొడవలో ఉంది, మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. పారిపోతాడు. స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా, క్లచ్ తొక్కాలా? క్లచ్ తొక్కడం నీ అబ్బా, పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా, అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా, గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. పారిపోతాడు. లైసెన్స్ ఉన్నాడు, ముందు రండి రా. టైం లేదు, కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి, పోనీరా బాబు. పోనీ పోనీ పోనీ. కాకండి కాకండి రా. ఆగిపెట్టేవండి. ఊరి నీ అబ్బా, కాకుండా వీడిని కాకరా నా బాడీని. కమాన్ చూడ్. పోనీరా, అవతల పోలీసులు వస్తున్నారు. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. ఈడెవడు పరిగెడుతున్నాడు, వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేశాడా? హెల్మెట్ లేకుండా ఆటోలో వస్తా. ముందు ఈ ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్ళి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా, తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా, పోలీస్ స్టేషన్ కి. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి, ఆయన మన కస్టమర్, నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్, బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన. నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బెదరు, నువ్వు దొంగ, నే పోలీస్. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో, సూపర్ హిట్. సినిమానా? అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడు రా నాకు. అరే, సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు?
సముద్రం బీచ్ చెట్లు తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. ఇదిగో ఇక్కడ సరిగ్గా కనిపెట్టి చూడు. ఇక్కడ దీన్ని ఎంత అలర్ట్ చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్స్ అమెరికా పంపించి గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోర్డు అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి. వెనక్కి తగ్గొద్దు. అలాగే. Come on, do it. అలాగే. Yes. ఏంటి ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా నాకు ఏం చేస్తాను.